హాయ్ అండి, నమస్తే. నేను మీ శ్రవంతి. వెల్కమ్ టు శ్రవంతి ఫుడ్స్. ఈరోజు మన వీడియోలో చూడబోయే రెసిపీ వచ్చేసి మటన్ కర్రీ చిక్కటి గ్రేవీ వచ్చేలా ఎలా చేయాలో చూద్దాం. ఈ విధంగా చేసినట్లయితే ముక్క మెత్తగా ఉడికి గ్రేవీతో చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ఓసారి ట్రై చేయండి. నేను ఇక్కడ అర కేజీ మటన్ని తీసుకున్నాను. దీన్ని నీట్గా కడిగి పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టుకొని 4 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత 2 పచ్చిమిర్చీలు వేసుకోవాలి. 5-6 లవంగాలు, మిరియాలు వేసుకోవాలి. అలాగే 2 ఆనియన్స్ని కట్ చేసి వేసుకోవాలి. ఈ ఆనియన్స్ మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇలా ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అలాగే కొద్దిగా కొత్తిమీర వేసి అంతా కలుపుకోవాలి. అల్లం పచ్చివాసన పోయిన తర్వాత 1 స్పూన్ పసుపు వేసుకోవాలి. ఇలా అంతా కలుపుకోవాలి. తర్వాత ఇందులోకి కడిగి పెట్టుకున్న మటన్ను వేసుకోవాలి. దీనిని అంతా కలుపుకొని మూత పెట్టి 5 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. తర్వాత మీరు తినే కారాన్ని బట్టి కారం వేసుకోండి. నేను ఇక్కడ 2 స్పూన్ల కారం వేస్తున్నాను. 1 స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. ఇలా అంతా కలుపుకొని ఈ ఉప్పు కారం ముక్కలకు పట్టే వరకు మూత పెట్టి 10 నిమిషాలు మధ్య మధ్యలో కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇలా ఫ్రై అయిన తర్వాత గ్రేవీకి తగ్గట్టు వాటర్ పోసుకోవాలి. నేను ఇక్కడ 1 గ్లాస్ పోస్తున్నాను. ఇలా అంతా కలుపుకొని కుక్కర్ మూత పెట్టి 3-4 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఈ మటన్ ఉడికేంత వరకు మనం ఒక చిన్న మిక్సీ బౌల్ తీసుకొని ఇందులోకి 1 ఆనియన్ కట్ చేసి వేసుకోవాలి. 4 పచ్చిమిర్చిని తుంచి వేసుకోవాలి. అలాగే కొద్దిగా కొత్తిమీర, పుదీనా వేసుకోవాలి. 4 వెల్లుల్లిపాయలను వేసి మిక్సీ పట్టుకోవాలి. నాలుగు విజిల్స్ వచ్చిన తర్వాత కుక్కర్ మూత తీసి మనం మిక్సీ పట్టుకున్న పేస్ట్ని ఇందులోకి వేసుకోవాలి. ఇలా అంతా కలుపుకోవాలి. తరువాత ఇలా సగం వరకు కుక్కర్ మూత పెట్టి 5 నిమిషాలు ఉడికించుకోవాలి. తర్వాత 1 స్పూన్ గరం మసాలా వేసుకోవాలి. ఇలా కలుపుకొని 5-6 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా గ్రేవీ ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే మటన్ కర్రీ రెడీ అయినట్లే.
ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.